రాజా. చెప్పలేదు గట్టిగా ఆమేన్. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడిచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నడిచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాగారమా స్తోత్రములు నీకే అర్పించిన యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాగారమా స్తోత్రములు నీకే అర్పించిన యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. రాజా బలహీనతలయందునా అవమానము నాయందునా పడినను కుంగినను నీ కృప కలిగి యుందునే. పడినను కుంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాగారమా
స్తోత్రములు నీకే అర్పించని యేసయ్యా నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించని యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా హల్లెలూయా సియోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము యాస కలిగి యుందునే సియోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము నీ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్రములు నీకే అర్పించని యేసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్రములు నీకే అర్పించని యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా హల్లెలూయా గ్లోరీ గట్టి చౌలట ఆమేన్ ఆమేన్ యేసయ్యా నా తండ్రి గట్టిగా చెప్పలు పడదాం బలహీన కలాయందునా అవమానమున యందునా గట్టిగా బలహీన కలాయందునా అవమానమున యందునా అడినలో కృంగినలో నీ కృప కలిగి యుందునే అడినలో కృంగినలో నీ కృప కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్రములు నీకే అర్పించని యేసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్రములు నీకే అర్పించని యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము మన బంధము మన బంధము అనుబంధము
అనుబంధము నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా ఆధారమా 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 నాధారమా నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా రాజా రాజ్యా యేసు రాజా యేసు రాజా మన బంధము అనుబంధము 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 యేసయ్యా రాజా 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 నా రాజా యేసు రాజా మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను ఎవరైనాను విడదీయగలరా మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము అనుబంధము యేసయ్యా హరి పరశేలా దా బాబా రాజా 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 నా రాజా నా రాజా యేసయ్యా 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 నిత్యము ఆరాధనకు నాధారమా ఈ లోకములో మాకెవ్వరు ఆధారము లేరు తండ్రి మాకు ఆధారము ఈ కష్టకాలంలో మీరు మిగిలి ఉన్నందుకు స్తోత్రములు తండ్రి నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నిక్క
కృప కలిగి యుంధునే. ఈ రెండు చేతుల పైకెత్తి రాత్రి ఇలా వాక్యం ఉంటున్న బిడ్డలారా, మీ రెండు చేతుల పైకెత్తండి. ప్రేమాస్వరూపి, ప్రపంచంలో ఏ మనిషికుందో ప్రభు ఇలాంటి ధన్యత? మా కళ్ళతో ఎన్నో సంఘటనలు మేము చూస్తున్నాం. మీరు ఎంత మంచి దేవుడు అని, గొప్ప దేవుడు అని, మా స్తోత్ర బలులకు మీరే యోగ్యుడు అని, పడినన్ను కృంగినన్ను మీ కృప కలిగి ఉండటానికి రాత్రినైనా ఇలా వాక్యం వింటున్నటువంటి వర్షపుల పాలు పొందుతున్న బిడ్డలతోనూ నాతోనూ మీరు స్తుతి ఆరాధన ఈ విధంగా మీరు జరిగించుకున్నందుకు స్తోత్రాలయ్యా. దీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోకి వెళ్ళిన మీరు మమ్మల్ని అయినా చెయ్యి విడిచిపెట్టకుండా, సంపన్న స్థితి నుంచి దీన స్థితిలోకి వెళ్ళిన ఎగిరినను పడినను నడిచినను మా అందరిడలు మీ కృప చూపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ, మన బంధం అనుబంధమైన స్వరమెత్తి గలమెత్తి పాడుకుంటూ సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేతులు చాపి గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యది. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఈ రోజున మనం బాగా గమనించాలి. దేశం అంటే ప్రపంచం యావత్తు, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, భారతదేశం అనుకోండి, ప్రపంచం యావత్తు ఆయన యొద్ద నివసించినట్లుగా నమ్మకస్తుల వారిని నేను కనిపెట్టుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. రోజున మనుషులు అనేక స్థలాల్లో నివసిస్తూ ఉంటారు. కొంతమందిని మనం కదిలిస్తే ఎక్కడ నివసిస్తున్నావు అంటే వాళ్ళు చెప్తారు, మేము పలానా స్థలములో నివసిస్తున్నాము, అక్కడే జీవిస్తున్నామని చెప్తారు. లేదు, చిన్న బిడ్డలు మనం అడిగాం అనుకో, ఎక్కడి నివసిస్తున్నావమ్మా అంటే మా అమ్మ దగ్గర, మా డాడీ దగ్గర నివసిస్తున్నామని చెప్తాం. మనం నివసించడానికి మంచి మంచి గృహాలు కట్టుకున్నాం. మనం జీవించడానికి దేవుడు మనకు సదుపాయాలు, సౌకర్యాలు కలుగజేశాడు. 24 గంటలు మన గృహాల్లో నివసిస్తున్నాం, నివాసం చేస్తున్నాం. 24 గంటలు అనేక స్థలాల్లోకి వెళ్ళి నివసిస్తున్నాం, నివాసం చేస్తున్నాం. మనం ఇక్కడ ఎంతకాలం నివసించినా, మనం ఎంతకాలం ఈ భూలోకములన్నా, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమిటంటే మనసుకి దేవుడు 2 జతపరిచాడు. సుఖ దుఃఖములు. ఈ భూలోకములో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దుఃఖము లేకుండా సుఖం ఉండదు, సుఖము లేకుండా దుఃఖం ఉండదు. ఆ 2 దేవుడు మనిషి జీవితంలో అనాది ప్రణాళికలని జతపరిచాడు. భార్య భర్తలు ఇద్దరిని ఏ విధంగా జతపరిచాడు. భర్త లేకపోతే భార్య ఉండలేదు, భార్య లేకపోతే భర్త ఉండలేదు. ఈ లోక
కళ్యాణం కొనసాగించడానికి దేవుడు ఆరంభములోనే మగదానిగాను అదే విధముగా స్త్రీగాను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అట్లానే మనిషికి రెండు జతపరిచాడు. సుఖాన్ని జతపరిచాడు, దుఃఖాన్ని జతపరిచాడు. ఈ రెండు లేకపోతే మనిషి జీవితం లాగా ఉండదు. ఈ రెండు ఉంటేనే మనిషి జీవితానికి అర్థం ఉంటుంది. ఎప్పుడు సుఖముతో నడిపించబడ్డాము, ఎవడరా దేవుడు ఏడున్నాడని చెప్తాము. ఎప్పుడు దుఃఖముతో మనం నడిపించబడుతున్నాం అనుకో, ఇంత దుఃఖానికి నేను గురైపోతున్నాను, దేవుడు అంటూ ఉంటే నా దుఃఖం ఎప్పుడు తీసేసేవాడు కదా అంటాం మనం. అందుకని దేవుడు మనిషికి సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడు. ఇప్పుడు భూమి మీదకి మనందరిని పంపించాడు. పంపించిన తర్వాత మనం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మన గృహాల్లో మనం నివసిస్తూ ఉన్నాం. తెలిసిన వారి దగ్గర నివసిస్తూ ఉంటాము, తెలియని వారి దగ్గర నివసిస్తూ ఉంటాం, చివరికి నివాసం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, నా యొద్ద నివసించినట్లు. ఆమేన్. ఎవరి యొద్ద నివసించాలండి? మనం దేవుని యొద్ద మనం నివసించున్నట్లుగా. అంటే దేవునితోనూ మనతోనూ సన్నిహిత సంబంధము కలిగి మనం ఉండటానికి దేవుని యొద్ద మనం నివసించాలంట. కొంతమంది అంటారు, దేవుని యొద్ద మేము ఎందుకు నివసించట్లేదండి? దేవుని దగ్గర నివసిస్తున్నాక మా ఇంట్లో దేవుడు ఉన్నాడు కదా, మా ఒంట్లో దేవుడు ఉన్నాడు కదా, మా ఈదులో దేవుడు ఉన్నాడు కదండి అని అంటూ ఉంటారు. అది కాదండి. దేవుని యొద్ద నివసించున్నట్లు ఆయన నమ్మకస్తులైన వారిని భూమి యొద్ద నుంచి కనిపెడుతూ ఉన్నాడంట. అంటే ఎవరు నమ్మకస్తులుగా ఉంటారా వారిని ఆయన యొద్ద నివసింప చేసుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. యేసయ్య యొద్ద మనం నివసించినట్లయితే మనకు ప్రభు ఏమేమి కావాలో వాటన్నిటిని ప్రభు మనకు సహాయం చేస్తాడు. మనకు ప్రభు సహాయం చేస్తాడు. ఏమేమి కావాలో వాటన్నిటిని సహాయం చేస్తాడు. మనిషి ఎదుట నమ్మకంగా ఉంటాడు, కానీ దేవుని ఎదుట నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాడు. ఆలోచించండి. నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాడు, నమ్మకముగా ఉండలేడు, నమ్మకముగా బ్రతకటానికి ఇష్టపడు. అంతా కుండలో మట్టుకున్న నీళ్ళన్నీ ఉన్నా కానీ దాని చిన్న రంధ్రం పడితే ఆ నీళ్ళన్నీ 1 గంటలో 2 గంటల నీళ్ళన్నీ లీక్ అయిపోయి చిన్నగా కుండ పాత్ర నుంచి ఆ రంధ్రం నుంచి చిన్నగా కారి వెళ్ళిపోతే తెలియదు. నా యొద్ద నివసించినట్లు నేను నమ్మకస్తులను కనిపెట్టుచున్నాను. ఎవరు నమ్మకస్తులు? ఆలోచించండి. ఎవరు నమ్మకస్తులు? బైబిల్ ఏం చెప్తుంది? ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాదు, కానీ నా యొద్ద నివసించినట్లుగా నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను ఈ రాత్రి. ఆమేన్. దేవుడు కనిపెడుతున్నాడంట, ప్రతి వారిని గమనిస్తున్నాడు. పిల్ల కనిపెట్టి చూస్తా ఉంటే ఎప్పుడో మా అమ్మ వస్తుందా, ఎప్పుడో మా ఫాదర్ వస్తాడా, వాళ్ళ చేతులు ఏదైనా ప్యాకెట్ తీసుకొని వస్తారని పిల్లల్లో తల్లిదండ్రులు రాక కోసం కనిపెట్టినట్లుగా యేసయ్య కూడా మనల్ని కనిపెట్టుచున్నాడు. నమ్మకస్తులుగా ఉంటారా, లేకపోతే నమ్మకత్వాన్ని కోల్పోతారా, నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటారని ప్రభు నమ్మకస్తులను కనిపెట్టుచున్నాడు. ఎందుకు తెలుసు? ఆయన యొద్ద నివసించడానికి, ఆయన దగ్గర దాగి ఉన్న ఆశీర్వాదాలు పొందటానికి. చిన్న విషయం మీకు రాత్రి నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. బైబిల్లో 3 ఉన్నారు. ఒక తల్లికి 3 పుట్టారు. 3 పుట్టారు. 3 ఎవరు? పెద్ద అబ్బాయి పుట్టాడు. పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత
ఇంకొక అబ్బాయి కూడా పుట్టాడు. అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇంకొక ఆమె పుట్టింది. అంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళ అక్కగారు, లాస్ట్ అయిన వాళ్ళ పేర్లు కూడా ఈ రాత్రి మీకు నేను చెప్తాను. అహరోను పెద్దవాడు, అహరోను చెల్లి మిరియాము తర్వాత మోషే, మిరియాముకు తమ్ముడు ఎవరండి? మోషే. వీళ్ళు ముగ్గురు ఒకే గర్భం నుంచి బయటకు వచ్చారు. కుటుంబ వ్యవస్థ. ముగ్గురు పుట్టిన తర్వాత మోషే ఒక సందర్భంలోకి వచ్చాక కూషు దేశస్తురాలు అనేటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కూషు దేశస్తురాలు అనేటువంటి ఒక స్త్రీని వివాహమాడి పెళ్లి చేసుకున్నప్పుడు మోషేకి అక్క ఉంది, అన్న ఉంది. ఈ అహరోను మిరియాం ఇద్దరు కోపం వచ్చింది. దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడా అని దైవ సేవకుడు అంటే మోషేకి విరోధముగా మాట్లాడటం ప్రారంభించారు వీళ్ళు. ఆ ఇంట్లో పెద్ద గొడవ స్టార్ట్ అయిపోయింది. అర్థం చేసుకుంటారు. అప్పుడు దాకా ఆ గృహం అంతా శాంతి సమాధానముతో నడిపించబడుతున్న గృహం. ఆమె శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇక గొడవ ఎక్కువైపోయింది. అహరోను మిరియాము ఇద్దరు ఒకటైపోయారు, మోషే ఒకటైపోయాడు. నీతో దేవుడు మాట్లాడుతాడు, మాతో దేవుడు మాట్లాడా? దేవుడు నిన్నే పిలిచాడా? నీకే దర్శనం ఇచ్చాడు, మాకు దర్శనం ఇవ్వలేదా అని వీళ్ళు పెద్దగా మోషే మీద ఇద్దరు అక్క అన్న ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే ఆ గొడవను చూసిన దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు. దేవుని మాట్లాడుతున్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. ఆమె సాత్వికుడు అంటే మంచి మనస్సు కలిగిన వాడు, మంచి స్వభావం కలిగిన వాడు, మంచి హృదయం కలిగిన వాడు, విశాలమైన హృదయం కలిగిన వాడు. అయితే మీరు ముగ్గురు కలిసి ప్రత్యక్ష గుడారము దగ్గరికి రాండి. ఆమె దేవుడు ముగ్గురిని ఎక్కడ రమ్మన్నాడు తెలుసండి? ప్రత్యక్ష గుడారము దగ్గర రాండి, అక్కడ నేను మీతో మాట్లాడతాను. ముగ్గురు గొడవలు పెట్టుకోవద్దు, వివాదాలు చేసుకోవద్దు, దేవుని నామానికి అవమానం తీసుకురావద్దు, దేవుని నామానికి అపకీర్తిగా మీరు ఉండొద్దు. మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గర వస్తే అక్కడ నేను మీతో మాట్లాడతానని దేవుడు ఆ ముగ్గురికి చెప్పాడండి. చెప్తే అసలు ప్రత్యక్ష గుడారం అంటే ఏమిటంటే దేవుడు నివసించే స్థలం అది. ఆమేన్, ఆమేన్. దేవుడు మాట్లాడే స్థలం అది. మన మనుషులతో గంటలు మాట్లాడతామండి. దేవునితో ఎప్పుడైనా మాట్లాడాం మనం? ఆలోచించండి. మనుషులతో గంటలు మాట్లాడి ఆ శివుని కొరుకుని తింటాం, ఈ శివుని కొరుకుని తింటాం, కానీ దేవునితో మాట్లాడటానికి మనం ఇష్టపడం. దేవునితో నువ్వు మాట్లాడాలంటే ప్రత్యక్ష గుడారం దగ్గర రావాలి. ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తే దేవుడు అక్కడ నీతో మాట్లాడతాడు. కొంతమంది అంటారు దేవుడు నాకు ఈదులో కూడా మాట్లాడాడండి, తాగుపోతుంది కదలే నా చుట్టూరే దేవుడు తిరుగుతున్నాడు అంటాడు. తాగుపోతాడు, పుల్లుగు దాగి వచ్చి. ఆలోచించండి, ఎక్కడ పడితే అక్కడ దేవుడు మాట్లాడు. ప్రత్యక్ష గుడారము దగ్గరని నేను మీతో మాట్లాడతానన్నాడు. ఆమె ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వినండి. ప్రత్యక్ష గుడారము దగ్గర అంటే ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం అది. చప్పడ కొట్టండి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు కనిపించే స్థలం.
దేవుడు మాట్లాడే స్థలం. అక్కడికి రమ్మన్నాడు దేవుడు ఈ ముగ్గురిని. ముగ్గురు అక్క, అన్న, తమ్ముడు ముగ్గురు బయలుదేరి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి నుంచున్నారు. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి నుంచోగానే దేవుడు మాట్లాడుతున్నాడు. అహరోను, మిరియాము, మీకు మోషేతో మీరు ఏమన్నారు ఇందాక? దేవుడు నీతోనే మాట్లాడతాడా? దేవుడు నిన్నే సేవకు పిలిచాడా? దేవుడు నిన్నే కలరూపంలో దర్శించాడా అని మీరు మోషేతో మాట్లాడారు కదా. అవునయ్యా. మేము అహరోన్ నువ్వు మాట్లాడావా? మాట్లాడాను అయ్యా. మిరియాము నువ్వు మాట్లాడావా మీ తమ్ముడితో? మాట్లాడు. నేను ఏ రోజున మీకు దర్శనం ద్వారా మీతో నేను మాట్లాడానా? నేను కలలో ఏ రోజున మీతో ప్రత్యక్షమయ్యానా? నేను మీతో చెప్పలేదు. ఆమేన్. అయితే అక్కడ ఏమని తెలుసండి, నేను మాట్లాడితే మీరు మోషేతో మాట్లాడాలి. నేను ఏ రోజు కూడా మీతో నేను మాట్లాడలేదు కాబట్టి మీరు మౌనంగా ఉండండి అని ఒక మాట అంటాడు. ఏమంటాడు అక్కడ? సంఖ్యాకాండము కలలైన మాట్లాడేవాణ్ణి చదువు. అది ఆమేన్, హల్లెలూయా. మోషే ఎవరో తెలుసా? వాళ్ళ అక్కతో చెప్తున్నాడు, వాళ్ళ అన్నగారితో చెప్తున్నాడు. అహరోను, మిరియాము, మోషే ఎవరో తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తుతి కలుగునుగాక. మనసులు ఏం చేస్తారంటే వినండి, వాళ్ళకి మెచ్చి నచ్చినట్టు ఉంటేనేమో కొంతకాలం వాళ్ళు చాలా మంచివాళ్ళు, నమ్మకస్తులని చెప్తారు. వాళ్ళకి మెచ్చకుండా నచ్చకుండా ఉంటే ఏం చెప్తారు? వాళ్ళు నమ్మకస్తులు కాదు, నమ్మకస్తులే కాదు అని మనసును మాట మార్చేస్తారు. ఒక కుటుంబ సభ్యులతో మోషే గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మన గృహంలో మనం 4 రోజులు నమ్మకంగా ఉంటే 5 రోజులు నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాం. దేవుని వీళ్ళంటే మామూలు మాట్లాడండి, దేవుని సన్నిధి మామూలు మాట్లాడండి. దేవుని గృహములో, దేవుని సన్నిధిలో, దేవుని ఇల్లంతటిలో ఈ రోజున మనం మన ఇళ్లలో అయితే మనం నమ్మకస్తులుగానే ఉంటున్నాము, నమ్మకస్తులుగా నడిపించబడుతున్నాము, నమ్మకస్తులుగా జీవిస్తున్నాము, నమ్మకస్తులుగానే నడిపించబడుతున్నాము. కానీ దేవుని గృహములో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో, దేవుని నడిపింపులో నువ్వు నమ్మకస్తుడు ఉంటున్నావా? నమ్మకస్తురాలు ఉంటున్నావా? ఈ రాత్రి ఆలోచన చెయ్యి. నమ్మకస్తుడు అంటండి, నమ్మకస్తుడు ప్రార్థనలో నమ్మకస్తుడు, పరిశుద్ధతలో నమ్మకస్తుడు, చేసిన తీర్మాన విషయంలో నమ్మకస్తుడు, యథార్థత విషయంలో నమ్మకస్తుడు, ఎవడి నీతి విషయంలో నమ్మకస్తుడు, భక్తి విషయంలో నమ్మకస్తుడు. మరి ఈ రోజున మనం ఈ విషయంలో నమ్మకస్తులు ఉంటున్నామండి. నువ్వైందేనైనా భక్తిని చేస్తున్నావు. ఏ భక్తిని చేస్తున్నావు? నామకార్థ భక్తిని చేస్తున్నావు, నామకార్థపు అడుగులు వేస్తున్నావు, నామకార్థంగా బ్రతుకుతున్నావు, కాలానికి జీవిస్తున్నావు, కాలానికి భక్తి చేస్తున్నావు, కాలానికి ప్రార్థన అంటున్నావు. ప్రయోజనం ఏముందండి? నీ భక్తి ఎలాంటి భక్తిగా ఉండాలి? మోషే
భక్తి ఎలాంటి భక్తి, మోషే ప్రార్థన ఎలాంటి ప్రార్థన, మోషే ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడంటే దేవుని విల్లంతటిలో నమ్మకస్తుడు. ఆమేన్, ఆమేన్. మరి ఈ రోజున మనం దేవుళ్ళు ఎంత నమ్మకస్తులు ఉంటున్నాం. ఒక ప్రాంతములో చిన్న పరిచర్య చేస్తూ ఉన్నాం. అప్పుడు చిన్న పరిచర్య చేస్తుంటే అప్పుడే సేవలో నేను దైవ సేవకురాలు క్రొత్త, సేవలో క్రొత్త. ఆ వాతావరణం తెలియదు, అక్కడున్న మనుషుల పరిస్థితులు తెలియదు, సేవలో కొత్త. ఒక సంవత్సరం అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాం. వినండి, పరిచర్య చేస్తున్న తర్వాత పాస్టర్ గారికి 2 పరిచారకులను పెట్టాడు. వాళ్ళు చదువుకునే పిల్లలు అక్కడే ఉండి చదువుకుంటూ చక్కగా స్కూల్కి వెళ్తూ మరలా పాస్టర్ గారు తోడుంటూ చదువుకుంటూ ఉండేవారు. కొంచెం మందిరం కూడా కొంచెం చాలా దూరం, ఆ పట్టణానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో మందిరం ఉండేది. ఇక ఇద్దరిని పాస్టర్ గారి దగ్గర పెట్టి ఇక నేను బయట పరిచర్యకి వెళ్తూ ఉండేవాడిని. చిన్న వయసు చూస్తే వాళ్ళకి అంటే 15, 14, 16 సంవత్సరాల వయసులో ఉన్న 2 ఆడపిల్లలే మనస్తు. వీళ్ళిద్దరిని పాస్టర్ గారు బాగా నమ్మేది, నేను బాగా నమ్మేవాడిని. ఎంత ప్రేమించేవాడిని అంటే అంత ప్రేమించేవాడిని. వీళ్ళల్లో ఒకసారి ఏం జరిగిందంటే, నేను బయటికి వెళ్ళి ఇస్టింగ్ చేసుకొని నా లాల్సీ తీసుకొచ్చాను. లాల్సీ 400 రూపాయలు మీద మర్చిపోతాను నేను అప్పుడెప్పుడు. ఆ రూమ్లో ఆ లాల్సీ తీసుకెళ్ళి అలాగా సేల ఒకటి ఉంటే మేపుడు తగిలించి లోపల ఆ రూమ్లో ఉంది. ఎవరు వాళ్ళిద్దరు ఉంటున్నారు. ఒక అమ్మాయి బయట ఖర్చులు తీసుకుని వస్తామని ఖర్చులకు వెళ్ళింది. పాస్టర్ గారు సెంటర్ పంపిస్తే సెంటర్కి వెళ్ళింది. పాస్టర్ గారు మందిరంలో ఏరే విశ్వాసంతో మాట్లాడుతుంది. నేను రూమ్లో లాల్సి తగిలించి ఉన్న రూమ్ నుంచి మందిరంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత వినండి, వచ్చిన తర్వాత రూమ్లో అమ్మాయి చక్కగా పరిచయం చేస్తుంది. మరి ఆ 400 రూపాయలు కంటికి రూమ్లోకి వెళ్ళి చూసుకుంటే ఏదో అవసరం లాల్చిన 400 రూపాయలు నా కింద గుండెలు బద్దలైపోయినాయి. మాస్టర్ మందిరంలో ఉంది, నేను మందిరంలో ఉన్నాను. ఇంకొక అమ్మాయి ఖర్చులు పంపిస్తే కూరగాయలు తీసుకొస్తాను సెంటర్కి వెళ్ళింది. ఈ అమ్మాయి ఒక్కతే జరగదు కదా. పిల్లలు అలా చేసేవాళ్ళు కాదు, చాలా మంచివాళ్ళు, నమ్మకస్తులు, నమ్మకంగా ఉండేవాళ్ళు, యథార్థంగా ఉండేవాళ్ళు. అలాంటి బుద్ధి పిల్లలు పుట్టదు అని నా మనసులో అలాంటి ఆలోచన వస్తామంటే దైవశాస్త్రం 400 రూపాయలు తీసామంటే నాకు అని చెప్పి తర్వాత ఇక మనసులో పెట్టుకొని ఆ 2 పిల్లల్ని పిలిచి 400 పెట్టాను కదా, మీరేమైనా తీసారా అని అడిగితే వాళ్ళు అన్నారన్నా నన్ను మార్కెట్లో పంపించాడని నాకు తెలియదని. అమ్మ నువ్వేం తీసావా అని నేను అడిగాను. అన్న అసలు నాకు తెలియదు కదా, నేను ఎలాంటి అమ్మాయి నీకు తెలుసు కదా అని ఆయన సమాధానం. నా మనసులో చాలా బాధ, ఎంత బాధపడుతున్నానంటే అంత బాధపడుతున్నా. ఏంటి ప్రభువా, నేనేమైనా ఎక్కడ సైకిల్ మీద తొక్కుంటూ వస్తా 400 రూపాయల లాల్సీ చినిగిపోయింది లోపల. మరి లాల్సీకి చిన్న చిన్న జేబులు ఉంటాయి కదా, చినిగిపోయిన చూస్తే లాల్సీ లాల్సీలన్నీ ఉంది. తర్వాత నేను ప్రార్థన చేస్తూ ప్రభు అవి నీ డబ్బులు, దేవునికి స్తోత్ర, అవి నీ డబ్బులు ప్రభువా, నీ ఇంట్లో ఇలాంటివి జరగకూడదు. మోషే గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చావు. మోషే నా ఇల్లంతటి నమ్మకస్తున్న సాక్ష్యం, దైవ సేవ గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చావయ్యా. మరి ఎలా అని ప్రార్థన. ఆదివారం ఇక అమ్మాయి శనివారమే రాష్ట్రం వెళ్తారు. శనివారం వెళ్ళి చక్కగా రాష్ట్రం ఆదివారం ప్రార్థన చూస్తాం. ఆదివారం ఆరాధనకి ఆ అమ్మాయి రాలేదు. ఒక అమ్మాయి వచ్చింది, కూరగాయలు అన్న పాస్టర్ అమ్మాయి చిన్న ఒక లెటర్ రాసి ఇచ్చింది, మీరు కొంచెం చదవండి, మీకు మనం చెప్పిందంటే నేను ఆ లెటర్
పేపర్ పోతుంది చూస్తే అమ్మాయి రాసిందమ్మా, నేను 400 రూపాయలు తీశాను, నన్ను క్షమించన్నా అని ఆ 400 రూపాయలు ఆ పేపర్ కలిపి నా చేతిలో ఆ అమ్మాయి ఇస్తూ చూస్తే 400 రూపాయలను నన్ను క్షమించను, నేను ఆ దొంగతనం చేశాను, నా పిల్ల ఒప్పుకుంది. కారణం ఏమిటంటే ఆ పిల్లలు రాంగ్ స్టెప్ వేసినా కానీ ఆ పాప మనస్సాక్షిని దేవుడు గద్దించాడు. పశ్చాత్తాపడింది. నాకు ముఖం చూపించడానికి ఆ అమ్మాయి తనకు ధైర్యం చాలు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఈ రాత్రి గమనించండి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఈ రోజు నన్ను 3 పూట్ల ఆహారం అయితే తింటున్నావు, నీ కార్యాలను జరిగించుకుంటున్నావు, నువ్వు నమ్మకస్తురాలుగా ఉంటున్నావా దేవుని మందిరములో? ప్రతి విషయంలో ప్రార్థించే విషయం నమ్మకస్తురాలువా? భర్త ఎడల భార్యకి నమ్మకత్వం కలిగి ఉంటుందా? భార్య భర్త ఎడల నమ్మకత్వంగా ఉంటున్నారండి? కొంతమంది నమ్మకం ఎప్పుడు దాకా ఉంటారంటే దేవుడు ఆశీర్వదించేంత వరకు నమ్మకంగానే ఉంటారు. ఆ తర్వాత నమ్మకత్వాన్ని కోల్పోతారు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటారు, కృపను కోల్పోతారు. ఆలోచించండి, నువ్వు దేవుని ఇంటిలో నమ్మకస్తుడు మోషే అన్న సాక్ష్యము ఈ రోజు నువ్వు భూమి మీద నువ్వు పొందకపోతే ఎప్పుడు సాక్ష్యాన్ని పొందుతావు? అలాంటి సాక్ష్యం నువ్వు నమ్మకస్తుడివేనా? ప్రార్థించే విషయంలో నమ్మకస్తుడివా? మందిరకు వచ్చే విషయంలో నమ్మకస్తుడివా? పరిచయ విషయంలో నమ్మకస్తుడివా? యథార్థత విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? భక్తి విషయంలో నమ్మకమైన భక్తి చేస్తున్నావా? బైబిల్ ఒక మాట ఉందండి, ప్రకటన గ్రంథంలో ఏమనుందండి? మరణం వరకు నమ్మకంగా ఉండము, నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కొట్టు చప్పట్లు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరణం వరకు నమ్మకం ఉండాలి. మనోళ్ళు మరణం వరకు కాదు నమ్మకం ఉండేది, 4 రోజులు నమ్మకంగా ఉంటారు. వీళ్ళు ఎంత నమ్మకస్తులా, వీళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారా, ఎంత నమ్మకస్తులా అనిపిస్తుంది. ఈ 4 రోజులు దాటిపోయారంటే మరలా నమ్మకత్వాన్ని కోల్పోతారు, యథార్థత ఉండదు. వినండి, అలాంటప్పుడు నిన్ను గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? నీ ద్వారా ఆత్మ రక్షించబడితే నువ్వు మారమన్నా మారరు బయట, ఎందుకంటే నీకు సాక్ష్యం లేదు కదా. సాక్ష్యం ఉంటే అలా వచ్చేస్తుంది. అత్తరు పూసుకుంటే వినండి, అత్తరు పూసుకుంటే ఇల్లంతా వాసన కొట్టినట్టుగా సాక్ష్యం ఉంటే నీ సాక్ష్యం అలాగ వాసన కొట్టింది. అనేకులు దేవుని వైపు త్రిప్పబట్టడానికి ఆకర్షితులుగా మార్చబడతారు. నమ్మకస్తుడుగా ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు ఒకసారి దూర ప్రాంతానికి ప్రయాణమై బయలుదేరి వెళ్తారు. దూరదేశానికి ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆలోచించండి, 3 దాసులు వచ్చారు. అయ్యా మేము వ్యాపారం చేసుకుంటాం అని పెద్దవాడు అన్నాడు. 2వ వాడు నేను వ్యాపారం చేసుకుంటాను, 3వ వాడు నేను వ్యాపారం చేసుకుంటాను. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను వ్యాపారం చేసుకొని బాగా డెవలప్మెంట్ కానీ పెద్దవాడు పిలిచి అతనికి 10 ఏమిచ్చాడండి? మీనాలు ఇచ్చాడు. హల్లెలూయా. 10 మీనాలు చేతులు పెట్టి ఈ 10 మీనాలను ఖర్చు చేసి ఇంకో 10 మీనాలు సంపాదించుకొని కష్టపడరా శ్రమ పడరని ప్రభు చెప్పాడు. 2వ వాడు వచ్చాడు. 2వ వాడిని కూడా ఏం చేశాడు? ఒక 5 మీనాలు ఇచ్చాడు 2వ వాడికి. ఈ 5 మీనాలను బాగా ఖర్చు చేసి కష్టపడి సంపాదించుకొని 5 సంపాదించుకోరా, దూరదేశం వెళ్ళిపోతున్నాను, దేశాంతరం వెళ్ళిపోతున్నాను, తర్వాత మీ దగ్గరకు వచ్చి అడుగుతాను అని చెప్పాడు. సరేనన్నాడు. 3వ వాడు వచ్చాడు. వాడికి 2 మీనాలు ఇచ్చాడు. మరి 2 మీనాలు ఏం చేయాలి? శుభ్రంగా ఈ 2 మీనాలు ఖర్చు చేసి వీటితో 2 సంపాదించుకుని 4 మీనాలు సంపాదించుకోరా, నేను దూరదేశం వెళ్ళిపోతున్నాను, బాగా కష్టపడి శ్రమపడు అని చెప్పి 3కి మొదటి వాడికి 10 మీనాలు ఇచ్చాడు, 2వ వాడికి 5 మీనాలు ఇచ్చాడు, 3వ వాడికేమో 2 మీనాలు ఇచ్చి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గమనించినట్లయితే యేసుక్రీస్తు దేశాంతం వెళ్ళిపోయాడు. మొదటోడు ఈ 10 దినాలను ఏం చేశాడు? బాగా కష్టపడి శ్రమపడి ఖర్చు చేసి 10 మీనాలకు బదులు ఎన్ని ఒక 10 మీనాలు సంపాదించుకొని రెండోవాడు కూడా కష్టపడ్డాడు. ఈ మూడోవాడు ఏం చేశాడు తెలుసండి? యేసుక్రీస్తు ఇతను చోట పోయిన వాడు కఠినుడు, దుర్మార్గుడు అని ఈ 2 మీనాలు తీసుకెళ్లి టౌన్లో కట్టి అట్లాగనే ఉంచాడు. అర్థం చేసుకున్నాడు. మొదటి అరే నీకు 10 మీనాలు ఇచ్చాను కదా, నువ్వు ఖర్చు చేశావు అయ్యా, నువ్వు 10 మీనాలు ఇచ్చావు కాబట్టి నేను ఖర్చు చేశాను, ఒక 5 మీనాలు కూడా సంపాదించుకున్నాను. కానీ అప్పుడు యేసుక్రీస్తు అంటాడు 5 మీనాలు అంటే 10 మీనాలను ఖర్చు చేసి సంపాదించుకున్నావు కాబట్టి, వీటిలోను నమ్మకస్తుడు ఉన్నా కాబట్టి నీకు నేను 10 పట్టణాల మీద అధికారం ఇవ్వబోతున్నాను. చదవండి ఆ వాక్యం, మత్తయి సువార్త చివరి మాట చెప్పి ముగిస్తాను. చదువు. తలంతులు ఉంది, అక్కడ మీనాలని ఉంది. ఎక్కడ? లోకాలు. సరే, మొదటోడికి 5 తలంతులు, రెండో వాడికి 2 తలంతులు, మూడో వాడికి 1 తలంతు. మీనాలు అక్కడ రాయబడింది. ఇక్కడ సందర్భాన్ని బట్టి మత్తయి రాసినటువంటి ఈ యొక్క మరి మత్తయి సువార్తలో ఇక్కడ సరే 5 తలంతులు మొదటివాడికి, 2 తలంతులు రెండో వాడికి, చివరి వాడికి 1 తలంతు. హల్లెలూయా. చూశారండి, వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడు? భలా నమ్మకమైన మంచి దాసుడా, 5 తలంతులు వాడికి ఇచ్చాడు. ఈ 5 తలంతులు ఏం చేశాడు? ఈ 5 తలంతులతో ఇంకా కష్టపడి శ్రమపడి వ్యాపారం చేసి ఇంకొక 5 తలంతులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకం ఉన్నావు కాబట్టి అనేక వాటి మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తాను. పెద్దలు ఒక మాట అంటారు, ముద్దంతా పట్టుకొని చూడాల్సిన అవసరం ఉంది, కొంచెం పట్టుకుంటూ తెలియదా అది మల్లె పువ్వో లేకపోతే ఇంకొక పువ్వు తెలియదా? నువ్వు కొంచెములో నమ్మకం ఉంటే అనేక వాటి మీద నేను నిన్ను అధికారిగా చేస్తున్నానని ఇక్కడ బలా నమ్మకమైన మంచు దాసుడు సాక్ష్యం పొందాడు. తలంతులంటే కృపండి. ఆమేన్, ఆమేన్. తలంతులంటే కృప. దేవుడిచ్చిన కృప విషయంలో నువ్వు నమ్మకస్తురాలుగా ఉంటున్నావు. దేవుని కోసం శ్రమ పడుతున్నావా? కష్టపడుతున్నావా? నిన్ను నమ్మి దేవుడు నీకు ఏదన్నా ఇచ్చాడు, దాన్ని ఖర్చు చేస్తున్నావా? దాన్ని ఉపయోగిస్తున్నావా? చూడండి, మొదటోడు ఆ విధంగానే నమ్మకంగా ఉన్నాడు. అందుకని మొదటోడు గురించి దేవుడు ఏం చెప్పాడు? భలా నమ్మకమైన మంచి దాసుడా.
రెండో వాడు కూడా 2 తలంతులు ఇస్తూ 2 తలంతులు ఖర్చు చేసి 2 తలంతులు సంపాదించుకున్నాడు కాబట్టి రెండో వాడితో కూడా ఏమన్నాడు, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, నేను నిన్ను అన్నిటి మీద అధికారిగా నియమించబోతున్నాను. హల్లెలూయా. యేసయ్య కంటిన్యూడ్ అంటాడు. లాస్ట్ నాడికి ఒక తలంత ఇచ్చాడు. ఇచ్చిన తలంతని ఏం చేశాడు, భూమిలో పాతి పెట్టి, ఏమండి భూమిలో పాతి పెట్టి అంటాడు, నువ్వు విత్తనం చోట పోయిన వాడు, నువ్వు దుర్మార్గుడు, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, అందుకే నేను అలా తీసుకొచ్చాడు. తలం భూమిలో పాతి పెట్టి తలం తెవి మరలా తీసుకొచ్చి నేను తీసుకో అన్నాడు. నువ్వు చెడ్డదాసుడు అయిపోయావు. అది చాలు, నువ్వు చెడ్డదాసుడు అయిపోయావు. ఇతను చాటు పోయిన వాడు నన్ను అంటున్నావు, నువ్వు చెడ్డోడు అయిపోయావు, నువ్వు చెడ్డదాసుడు అయిపోయావు, నువ్వు సోమరు అయిపోయావు. ఒక్కొక్కరికి దేవుడు మంచి మంచి తలంతులు ఇస్తాడు. ఇలా సోమరితనం వల్ల ఆ తలంతులు ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఎక్కడో వేసేస్తారు. అంతే. వాడే మొదటోడు కొంచెం నమ్ముకున్నాడు కాబట్టి, కొంచెం నమ్మకత్వంగా ఉన్నాడు కాబట్టి అనేక పట్టణాల మీద తన అధికారిగా చేశాడు. చూడండి, దేవుడు నీకు ఎన్నో కృపావరాలు ఇచ్చాడు, తలంతులను ఇచ్చాడు. ఆ తలంతులను నువ్వు ఏం చేస్తున్నావు, అభివృద్ధి చేసుకుంటున్నావా? కొంచెములని నమ్మకం ఉంటున్నావా? ఇక్కడ మోషే గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈ రోజు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని ఇంటిలో నమ్మకస్తుడు ఉంటున్నావా? నమ్మకస్తురాలుగా ఉంటున్నావా? ఇచ్చిన తలంతుల విషయంలో నువ్వు కొంచెం నమ్మకం ఉంటే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు కదా. చెప్పట్లేదు, 4 రోజులు నమ్మకంగా ఉన్నట్టు, తర్వాత 4 రోజులు అయిపోయి 5వ రోజు నమ్మకత్వం దేవుడేమన్నాడు ప్రకటనలో, మరణం వరకు, ఎప్పటి వరకు? భూమి మీద నువ్వు మరణించేంత వరకు నమ్మకం ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. నాకు జీవ కిరీటం వద్దు, ముద్దు కిరీటం వద్దు, డబ్బు కిరీటం వద్దు, నాకు సోమరుని కిరీటం ఈ ప్రభు అని అడిగి నువ్వు నిద్రపోతున్నావు శుభ్రంగా. అందుకే సోమరి సీమల ఎత్తుకెళ్ళు, వాటి నడకలు కనిపెట్టి వివేచించు. చీమల ఎత్తుకెళ్ళి సోమరి, చీమల ఎత్తుకెళ్ళమన్నాడు మనిషి. సోమరతనం, సోమరి ఎక్కడైతే ఉంటుందో సోమరతనం, అక్కడ సకల దరిద్రత, సకల దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. సోమరుణ్ణి ఎవ్వడు మార్చలేడు, ఎవ్వడు మార్చలేడు. సోమరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సకల రోగాలు కూడా ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి. సోమరతనం, ఒంటిని ఖర్చు పెట్టరు, మోకాళ్ళు వంచరు, నోరు తెరిచి ప్రార్థన చేయరు, ప్రభును స్తుతించరు, ఆరాధించరు, ఘనపరచరు, దేవుని మహింపరచరు. కూటి కోసం, కడుపు కోసం తిరణాలు కానీ కష్టపడతారు. కానీ దేవుని విషయం వచ్చాక ఎంతో ముళ్ళ మీద ఏమండి కాలేజ్ కూర్చుని నిప్పెట్టు, అట్లాగా ముళ్ళ మీద కూర్చున్నట్లుగానే ఉంటుంది దేవుని సన్నిధిలో. అన్ని కుంటుస్తాయి, దరిద్రమైన పక్క నా దగ్గరికి వచ్చింది, పాస్టర్ గారు మా భర్త మారాడు కానీ అల్లుడు మారలేదు, రోజు మా అమ్మాయిని బాగుతూనే ఉంటాడు, పడుతూనే ఉంటాడు. నేను ఎప్పుడు నుంచో తెలుసు మా అల్లుడి కోసం ప్రార్థన చేస్తున్నాను, 30 సంవత్సరాల నుంచి మా అల్లుడి కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి మారకపోవటం ఏందమ్మా అని అడిగి నేను, ఏమైతే నాకు అర్థం కావట్లేదు. దరిద్రుడు మార్చు, పిల్లలు కొట్టడం కాదు నన్ను కూడా కొడుతున్నాడు ఈ మధ్య. మరి ప్రార్థన చేస్తున్నావు అన్నా,
అయ్యా ఏ ప్రార్థన పాస్టర్ గారు 30 సంవత్సరాలు చేసి నోరంతా సొప్పు పుట్టిపోయింది. ప్రార్థన చేసి ప్రార్థన మీద కూడా ఆమె తీసుకొచ్చేసిందట, మందిరం మీద కూడా తీసుకొచ్చేసిందట, పాస్టర్ల మీద కూడా ఆమె తీసుకొచ్చేసిందట. అవునా? అవునయ్యా. మరి ఏం చేద్దాం? పాస్టర్ గారు మా అల్లుడి కోసం 2 రోజులు వదిలే కూడా ఆ రోజు పిలిపిస్తాము. నేను మా పాస్టర్ ఆటోళ్ళేవండి, సైకిల్ తొక్కుంటూ ఉపవాసం ఉండి స్తోత్రం 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 అని ఇక ఇంట్లో ఎదురుగెళ్ళాక ఇంట్లో నుంచి ఒకటే వాసన వస్తుంది. ఏంటి వాసన? ఏం వాసన తెలుసండి? నాటుకోడి చార వాసన వస్తుంది. తర్వాత ఏం వాసన వస్తుంది తెలుసండి? గారి వాసన వస్తుంది. శుభ్రంగా ఒక ప్లేట్లో మాంసం, నాటుకోడి మాంసం వేసుకొని గారెలతో నంచుకొని తింటుంది. కూతురు ఒక ప్లేట్లో ఏమంటే గారెలు వేసుకొని రసం వేసుకొని శుభ్రంగా తింటున్నారు. మేము వెళ్ళి అమ్మ ప్రార్థన చేయటానికి వచ్చామంటే అవునా అవునా అవునా, మేమేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి వెళ్తే అల్లుడు మారలేదు అని చెప్పి మనం శుభ్రంగా నాటుకోడి తెచ్చుకొని శారవా పెట్టుకొని గారెలు వేసుకొని తింటున్నారు. వాళ్ళు ఎంత బాధ్యత కలిగిన వాళ్ళండి. అంటే మాకు భారం ఉంది కానీ వాళ్ళకి భారం లేదు. ఇక ఇలాంటి ప్రార్థనలకు ఏం మారుతారండి మనుషులు? నేను అడిగా, అమ్మ శుభ్రంగా మిరపగారితో నాటుకోడి రసం తాగుతున్నాను, నాటుకోడి చక్కగా తింటున్నారు, మీరు తింటున్న మాకు ఆశ కలుగుతున్నారు, మీరు కూడా తింటున్నారు అంటున్నారు వాళ్ళు. ఉపవసించి ప్రార్థన చేయటానికి కాదు, ఉపవసించి అల్లుడు మారాలన్నప్పుడు భారం ఉండద్దండి, భర్త మారాలన్నప్పుడు భార్య భారం ఉండద్దండి. సోమరితనం, తిండిపోతాను, ఎక్కడ తిండి దొరికిద్దా అక్కడికి వెళ్ళి శుభ్రంగా తిందాం అంతే. కొంతమందికి ఇదే ప్రార్థనకు వచ్చి ఒక ఆయన అడుగుతుండే, పాస్టర్ గారు మాకు మన మహా పండుగలు జరగలేదు కండి, ఆగిపోయినాయి కదండి, మేము డోర్ వేసుకుని లోపలికి వచ్చి లోపలికి ఒక ఆయన పైపు తీసుకుని ఇట్లా సైకిల్ మీద వచ్చి డోర్ కొట్టి ఏందండి అన్న. పాస్టర్ గారు పండుగలో జరిగిన పండుగలో అవునా, మరి భోజనాలను వండలేదా? అసలు కోటాలే పడి భోజనం పోయినట్టు భోజనం కొంచెం పెట్టు పాస్టర్ గారు అంటే ఆయన ఆ రోజు ఏమనుకున్నాడు, ఇక్కడ కోటాలు జరుగుతుంది, శుభ్రంగా భోజనం పెట్టి తినేద్దాం వచ్చి భోజనాలు బ్యాచ్, తిండిపోతు బ్యాచ్, నిద్ర బ్యాచ్, సోమర్ బ్యాచ్. వీళ్ళ గురించి దేవుడు ఏమి ఇల్లు తిండి విషయంలో సోమర్తనంలో నమ్మకస్తులను సాక్ష్యం ఇస్తారు. గమనించండి, ఇక్కడ మనం చూస్తే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. తన కట్టు వస్త్రాల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో దైవాంగన జీవితంలో మోషే నమ్మకస్తుడు, ఇల్లంతటి విషయంలో నమ్మకస్తుడు. మరి ఈ రోజున మన నమ్మకస్తుడు ఉంటున్నామా? ఏమండి, 4 రోజులు నమ్మకంగా ఉంచి కుదరదండి. మరణం పొందేంత వరకు నమ్మకముగా ఉంటుంది. ప్రభు నీకు జీవకెట్టం ఇస్తాడు. కనుక అలాంటి నమ్మకత్వం కలిగి మనందరం లైవ్లో వాక్యం ప్రభు దర్శించిన దాకా కళ్ళ నుండి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, జీవాధిపతినికి వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి తండ్రి సేవకులు బలపరచు. నాతోను కూడా వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తులని గొప్ప సాక్ష్యాన్ని మోషే పొందుకున్నాడు. ప్రభు నీకు స్తోత్రాలు. మీ యొద్ద నివసించినట్లుగా భూమి మీద నాయన నమ్మకస్తులు కావాలని మీరు కనిపెట్టుచున్నారని మీరు మాట్లాడారయ్యా. మోషే ఒక్కడే నమ్మకస్తుడు, సాత్వికుడని వాళ్ళ అన్నగారికి తండ్రి వాళ్ళ అక్కగారికి మోషే గురించి గొప్ప సాక్ష్యాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. అలాంటి సాక్షి మా బంధువులు ఎదుట, మా రక్త సంబంధాలు ఎదుట, మేము నివసిస్తున్నటువంటి పరిసర ప్రాంతాల ఎదుట తండ్రి అలాంటి సాక్షి నీ బిడ్డలు మేము తెచ్చుకునే వారికి మార్చండి.
అదేవిధంగా తండ్రి, ఫలా నమ్మకమైన మంచి దాసుడా అన్న సాక్ష్యం మొదటి వ్యక్తి పొందినట్లుగా, రెండో వ్యక్తి పొందినట్లుగా అలాంటి మంచి సాక్ష్యం మేమందరం పొందుకునే కృప దయచేయండి. మూడోవాడినైనా నమ్మకత్వాన్ని కోల్పోయి ఇచ్చిన తలంతులను పాతిపెట్టాడయ్యా. అలా కాక తండ్రి, మీ బిడ్డలకు మీరు మాకు ఎన్నో తలంతులు ఇచ్చారు, వాటిని మేము ఖర్చు చేసి నమ్మకంగా నీ కొరకు జీవించినట్టుగా ప్రతి విషయంలో, ప్రార్థించే విషయంలోను, స్తుతించే విషయంలోను, భక్తి విషయంలోను, ఆత్మీయత విషయంలోను, ప్రతి విషయం నమ్మకస్తులకు జీవించే భాగ్యాన్ని నీ బిడ్డలకు నాకును దయచేయమని, నమ్మకం ఉండే వారికి మెండైన దీవెనలు కలుగుతున్నాను. ఈ రాత్రి ఎవరైతే నమ్మకంగా ఉండి నీ సన్నిధిలో చేతులు ఎత్తారో, లైలు వాక్యం ఉంటున్నారో, వారికి కూడా మెండైన దీవెనలు రాత్రి కలుగునుగాక. నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. యెహోవా నా ఆశీర్వాదం.